నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. కొన్నిసార్లు అనువంత అనుమానమే ఆకాశమంత నిజాన్ని చూడనివ్వకుండా చేస్తుంది. మనిషి తాను చెడుగా మారటానికి క్షణకాలం పట్టదు, కానీ మనిషిగా మారటానికి యుగాలు పడుతుంది. అన్ని రంగులు కలిసినప్పుడు అందమైన చిత్రం ఎలా రూపుదిద్దుకుంటుందో, అన్ని రకాల పరిస్థితులను దాటి వచ్చినప్పుడే అందమైన వ్యక్తిత్వం అలవడుతుంది. మంచి మనుషులు, మంచి పుస్తకాలు అంత ఈజీగా అర్థం కావు, కానీ ఓపికగా చదవాల్సిందే. ఈ ప్రపంచంలో ఒకే ఒక ముఖ్యమైన ఆస్తి ఈ క్షణం మాత్రమే. శ్రమించటం అలవాటు చేసుకుంటే గెలవటం అలవాటు అవుతుంది. గుర్రం, ఆయుధం, శాస్త్రం, వాక్కు, వీణ, పురుషుడు, స్త్రీ 7 ఉపయోగించే వ్యక్తిని బట్టే ఉపయోగపడతాయి. అబద్ధం అర్థమైనంత తొందరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతున్నారు, నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సంతోషంతో, చిరునవ్వుతో ఎదుర్కొనగలవారే గొప్పవారు. బాధ్యతలను నువ్వు సరిగ్గా తెలుసుకున్నప్పుడే నీ లక్ష్యాలను చేరుకోవాలనే పట్టుదల నీలో కనిపిస్తుంది. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. శరీర కదలికను బట్టి మనసులోని భావాన్ని ఊహించవచ్చు. పొరపాటు చేసినప్పుడు మరో అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి మరో అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని బాధను మిగులుస్తారు. నాకేం తెలియదని ముందుకు వెళితేనే చాలా నేర్చుకుంటారు. నాకంతా తెలుసని కూర్చుంటే చాలా కోల్పోతారు. బ్రతికితే భవిష్యత్ అనుకో, లేకుంటే ఈ భూమికి అంకితం అనుకో. అంతేకాని ఊరికే ఆలోచించి టెన్షన్ పడకు. నీకున్న సమయమే తక్కువ. ఉన్న కొద్ది సమయాన్ని ఇతరులను ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తూ ఆ కాస్త సమయాన్ని వృధా చేసుకోవద్దు. అతిగా అరవటం వల్ల మాట విలువ, అనవసరంగా ఏడవటం వల్ల కన్నీటి విలువ తగ్గిపోతాయి. ప్రయత్నించి గెలిస్తే చరిత్రలో పేజీ సంపాదిస్తారు. ప్రయత్నించి ఓడిపోతే చరిత్రనే గెలుస్తారు. అందరూ అందరికీ ఒకేలా అర్థం అవ్వరు. ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థమవుతారు. మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తుల్ని కోల్పోరు, వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు. చిన్న విజయాలు చూసి మురిసిపోవద్దు. అవి నీ మొదటి అడుగులు మాత్రమే, గమ్యస్థానాలు కాదు. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే, ఓర్పు నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. ప్రయత్నం చేయాలి అనే దృఢమైన నిర్ణయమే మన విజయానికి తొలిమెట్టు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.